ప్రభాస్ అన్న చేస్తున్న స్పిరిట్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ 2 అప్డేట్స్ అయితే బయటికి వచ్చాయి భయ్య. ఆ అప్డేట్ తెలుసుకునే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ప్రభాస్ అన్న రీసెంట్ టైమ్ లో వచ్చిన సలార్ మూవీతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఆ సలార్ మూవీతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకున్నాడు. ఇక తర్వాత రాబోతున్న ప్రభాస్ అన్న మూవీస్ అన్ని 1000 కోట్లకు పైబడే ఉన్నాయి. ఎందుకంటే ప్రభాస్ అన్న కమిట్ అయిన సినిమాలు ఆ రేంజ్ లో ఉన్నాయి కాబట్టి. ప్రభాస్ అన్న తర్వాత కల్కి మూవీతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ఇక కల్కి సినిమా ప్యాన్ వరల్డ్ మూవీ అనే విషయం పదే అనౌన్స్ చేస్తుంది మూవీ టీం. ఇక తర్వాత మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజాసీబ్ సినిమా కూడా ఖచ్చితంగా కమర్షియల్ బ్లాక్ బస్టర్ అనే టాక్ వినిపిస్తుంది. ఇక ప్రభాస్ అన్నతో యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సినిమా కూడా రాబోతుంది. ఈ సినిమా మీద కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రీసెంట్ టైమ్ లో వచ్చిన యానిమల్ అండ్ అర్జున్ రెడ్డి మూవీస్ లలో ఆ హీరోస్ ని ఆ రేంజ్ లో చూపించిన తీరు మామూలుగా అయితే లేదు. ఇక ప్రభాస్ అన్న చేస్తున్న స్పిరిట్ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఆ రేంజ్ లో చూపించగలిగితే సినిమా 1000 కోట్లు మించి రావడం పక్కా. ఇక బాహుబలి రికార్డులు బ్రేక్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇక ఈ సినిమా మీద ఉన్న అంచనాలు అంతా ఇంత కాదు. ఇక ఈ స్పిరిట్ మూవీ నుంచి 2 ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే బయటికి వచ్చాయి. అదేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి సినిమా రెగ్యులర్ షూటింగ్ కు ప్రభాస్ అన్న 2024 డిసెంబర్ అంటే ఈ ఇయర్ లోనే డేట్స్ ఇచ్చాడంట. ప్రభాస్ అన్న డేట్స్ పై క్లారిటీ రావడంతో తర్వాత ఆన్ థింగ్స్ పై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఫోకస్ పెట్టాడు. ఇక ఈ సినిమా కోసం రష్మిక మందన, కీర్తి సురేష్ అండ్ మృణాల్ ఠాకూర్ ఈ ముగ్గురు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ ని సెలెక్ట్ చేయబోతున్నారని న్యూస్ అయితే వినిపిస్తుంది. అయితే యానిమల్ మూవీలో రష్మిక మందన ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి సందీప్ రెడ్డి వంగ రష్మిక మందనని సెలెక్ట్ చేయబోతున్నాడని ఇంకో టాక్ అయితే వినిపిస్తుంది. ఇక ప్రభాస్ అన్న డిసిషన్ మీద ఆధారపడి ఉంది. హీరోయిన్ విషయంలో మాత్రం అతి త్వరలోనే క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారంట. ఈ ముగ్గురులో ఒకరు ప్రభాస్ అన్నకి యాజ్ ఏ కపుల్ గా యాక్ట్ చేయబోతున్నారు. అండ్ డిసెంబర్ నుంచి సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. స్పిరిట్ మూవీ షూటింగ్ త్వరగా స్టార్ట్ చేశారంటే 2026 లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఓకే, ఇదే భయ్య ఈ రోజు అప్డేట్. మరి ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే కొంచెం సపోర్ట్ చేయండి. తర్వాత వీడియోతో మీ ముందుంటా. అంతవరకు టేక్ కేర్, బై బై.